హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2024 జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి అధ్యక్షత వహించబోతున్న దేశం ఏది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ బి భారత్. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత్ ఈ ఏడాది జూలైలో అధ్యక్షత వహించనుంది. ఈ కమిటీకి భారత్ అధ్యక్షత వహించడం, ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కాగా 46వ సెషన్ ఢిల్లీ వేదికగా జూలై 21 నుంచి 31 తేదీ వరకు జరుగుతుంది. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న. ఐఐటి మద్రాస్ తన కొత్త క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి పాకిస్తాన్. సరైన సమాధానం ఆప్షన్ సి శ్రీలంక. శ్రీలంకలోని క్యాండిల్ ఐఐటి మద్రాస్ తన కొత్త క్యాంపస్ను ప్రారంభించనుంది. ఆర్థిక మంత్రి హోదాలో లంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే సమర్పించిన 2024 బడ్జెట్లో ఈ ప్రతిపాదన భాగమని ఆ దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ సునీల్ ప్రేమజయంత్ తెలిపారు. రెండో ప్రశ్న. ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ చంద్రకాంత్, ఆప్షన్ బి అరుణ్ కుమార్, ఆప్షన్ సి కృష్ణ ప్రసాద్, ఆప్షన్ డి సెంధిల్ పాండియన్. సరైన సమాధానం ఆప్షన్ డి సెంధిల్ పాండియన్. ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందిన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుత రాయబారి బజేంద్ర నవనీత్ పదవీకాలం మార్చి 31న ముగుస్తుండటంతో ఈ నియామకం జరిగింది. మూడో ప్రశ్న. యోగశ్రీ సంక్షేమ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యోగశ్రీ అనే సమగ్ర సామాజిక సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించడమే దీని లక్ష్యం. నాలుగో ప్రశ్న. లక్షద్వీప్లో డీసాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి మంగోలియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ లక్షద్వీప్లో సముద్ర నీటిని మంచినీరుగా మార్చే డీసాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జనవరి 9న ప్రకటించింది. దీని ద్వారా లక్షద్వీప్లో పర్యాటకం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఐదో ప్రశ్న. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఎలిజబెత్ బోర్నే, ఆప్షన్ బి సారా ఎల్ హెయిరీ, ఆప్షన్ సి గాబ్రియెల్ అటల్, ఆప్షన్ డి ఒలివియా గ్రెగోయిర్. సరైన సమాధానం ఆప్షన్ సి గాబ్రియెల్ అటల్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆమోదం మేరకు ఆ దేశ నూతన ప్రధానిగా గాబ్రియెల్ అటల్ నియమితులయ్యారు. గాబ్రియెల్ ఫ్రాన్స్ చరిత్రలోనే పిన్న వయస్కుడైన ప్రధాని కాగా స్వలింగ సంపర్కుడు కూడా. ఆరో ప్రశ్న. 27వ జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఎక్కడ జరుగుతాయి? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి నాగ్పూర్, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ సి నాసిక్. మహారాష్ట్రలోని నాసిక్ వేదికగా 27వ జాతీయ యువజన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద ఆలోచన విధానం గురించి చెప్తూ యువతలో శాశ్వతమైన శక్తిని సృష్టించడమే లక్ష్యంగా ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ఏటా జనవరి 12న జరుపుకుంటారు. ఏడో ప్రశ్న. దేశీయంగా తయారు చేసిన తొలి మానవ రహిత విమానం పేరేంటి? ఆప్షన్ ఏ 7 స్టార్, ఆప్షన్ బి కరుణ 45, ఆప్షన్ సి దృశ్య 10 స్టార్ లైనర్, ఆప్షన్ డి దృష్టి 10 స్టార్ లైనర్. సరైన సమాధానం ఆప్షన్ డి దృష్టి 10 స్టార్ లైనర్. దృష్టి 10 స్టార్ లైనర్ అనే తొలి మానవరహిత విమానాన్ని దేశీయంగా తయారు చేశారు. హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ పార్క్లో ప్రారంభించిన ఈ విమానానికి ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు ఉన్నాయి.
8వ ప్రశ్న, జాతీయ క్రీడా పురస్కారాల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఢిల్లీ. జాతీయ క్రీడా పురస్కారాల ప్రధానోత్సవం జనవరి 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. పలువురు క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను అందజేయగా ఇది గతేడాది ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జరగాల్సి ఉంది. కానీ అప్పుడు ఆసియా క్రీడల కారణంగా పురస్కారాల ప్రధానోత్సవం వాయిదా పడింది. 9వ ప్రశ్న, ఇటీవల అర్జున అవార్డు అందుకున్న తెలుగు అంధ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ రంగంపల్లి వైష్ణవి, ఆప్షన్ బి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, ఆప్షన్ సి కొత్తపల్లి రామారావు, ఆప్షన్ డి అజయ్ కుమార్ రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ బి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. పల్నాడు జిల్లాకు చెందిన అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి జనవరి 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అజయ్ 2012లో టీ20 వరల్డ్ కప్, 2018లో ప్రపంచ వరల్డ్ కప్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. ఇక ఇవాటి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన రైఫిల్ పేరేంటి? ఆప్షన్ ఏ తేజ్, ఆప్షన్ బి ఉగ్రం, ఆప్షన్ సి తీర్, ఆప్షన్ డి శక్తి. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.